నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో అధికారుల ఆడిట్ ముగిసింది. 10 రోజుల పాటు కొనసాగిన బంగారం లెక్కల పరిశీలనలో దాదాపు 139 మంది ఖాతాదారులకు చెందిన 4.399 కిలోల బంగారం మాయమైనట్లు అధికారులు నిర్ధారించారు. మాయమైన బంగారం విలువ సుమారు 6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో అప్రైజర్ రాజుపై కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్రైజర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏలూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం మాయానికి సంబంధించి ఇప్పటికే అధికారుల విచారణ అయితే కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, కొద్ది రోజుల క్రితం రంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారో వారికి సంబంధించి కూడా కొంతమంది ఖాతాదారులు తమ అప్పు కట్టి బంగారం విడిపించుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఖాతాదారులు బంగారం బదులు ఆ బ్యాంకు ఏదైతే తాకట్టు పెట్టారో ఆ బంగారం బదులు ఇతర వస్తువులు వచ్చినట్లు గుర్తించడం జరిగింది. వెంటనే వాళ్ళు బ్యాంకు మేనేజర్ నిలదీయడం జరిగింది. అయితే అందరూ కూడా ఖాతాదారులు ఎవరైతే బంగారాన్ని తాకట్టు పెట్టారో వాళ్ళంతా కూడా వచ్చి చెక్ చేసుకున్న సందర్భంలో దాదాపు 2756 మంది ఖాతాదారులకు సంబంధించి కూడా అంటే వాళ్ళు 130 మంది ఖాతాదారులకు సంబంధించి 4.3 కిలోల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించడం జరిగింది. దీంతో బ్యాంకు ఖాతాదారులందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా వివిధ రూపాల్లో బ్యాంకు ముందు నిరసన చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ను, జిల్లా ఎస్పీని కూడా కలిసి తమ మోసపోయాము, బ్యాంకు సిబ్బంది ఇలా మోసం చేస్తే తమ ఎవరు ఆదుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో వారిపైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇలా కలెక్టర్ను, ఎస్పీని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా బ్యాంకులో పెట్టినటువంటి బంగారం మాయమవడం పైన కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే బ్యాంకు మేనేజరు తమ బ్యాంకులో బంగారం మాయమైనట్లు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు అయితే కూడా మొత్తం లాగడం జరిగింది. ముఖ్యంగా అప్రైజర్, గోల్డ్ అప్రైజర్ రాజు ఎవరైతే ఉన్నారో అతను మొత్తం ఈ బంగారం మాయం చేసినట్లు కూడా ముందు గుర్తించడం జరిగింది. అయితే బంగారం గుర్తించడంలో ఆ రాజు ఒక్కడే చేయగలడా, బ్యాంకు సిబ్బంది కొంతమంది ఎవరైనా సహకరించిన దాని మీద కూడా పోలీసులు అయితే కూడా విచారణ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకులో జరిగిన మోసంతో పట్టణంలో ఒక్కసారిగా బంగారు వ్యాపారులు కానీ అలాగే తాకట్టు దుకాణదారులు వీళ్ళంతా కూడా షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైతే గోల్డ్ అప్రైజరు గత 4 రోజుల నుంచి కూడా గైరాజయ్యి ఎస్కేప్ అయ్యారో అతనికి సంబంధించి కూడా ఎక్కడైనా ఆయన దొంగిలించినటువంటి బంగారం అంటే బ్యాంకులో కాజేసినటువంటి బంగారం ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి కూడా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే కూడా నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే మొత్తం బ్యాంకు అధికారులు అయితే కూడా పూర్తి స్థాయిలో ముందు ఎంత బంగారం పోయింది, ఎంతమంది ఖాతాదారులు నష్టపోయిన దాని మీద కూడా మొత్తం గత 4 రోజుల నుంచి కూడా విచారణ చేపట్టారు. ఈ విచారణలో మొత్తం 139 మంది ఖాతాదారులకు సంబంధించి కూడా 4 కేజీల 300 గ్రాములకు సంబంధించి బంగారం ఆభరణాలు మాయమైనట్లు కూడా గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే బ్యాంక్ అధికారులు అయితే కూడా ఒక్కడే చెప్పడం జరిగింది, ఖాతాదారులకు సంబంధించి ఎవరైతే నష్టపోకుండా వారందరికీ కూడా బ్యాంకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుందని చెప్పడం జరిగింది. అయితే వారికి కొంతమంది ఖాతాదారులు తమ వస్తువులు తమకు కావాలి, ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో, దొంగిలించడం చేపట్టారో వారికి సంబంధించి కూడా పూర్తిగా అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ఈ వ్యవహారం మొత్తం కూడా అంటే బ్యాంకులో జరిగినటువంటి పెద్ద కుంభకోణంతో మొత్తం ఒక్కసారిగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు అయితే కూడా స్పందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో ఉన్నటువంటి గోల్డ్ అప్రైజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం స్థానచలనం చేయడం జరిగింది. వారందరూ కూడా శాఖలు మార్చడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.